ఆపు ఆపు, నువ్వు స్టార్ట్ చేయక అసలు ఎపిసోడ్. నాకు వినాలని లేదు, నాకు అర్థం కావట్లా. నీకు అర్థమయ్యేలా నేను చెప్తానన్నా. చెప్పు ఫాస్ట్గా చెప్పు. అన్నా ఇది చాలా యూజువల్ స్టోరీ అన్నా. నా ఫ్రెండ్ శ్రావణ్ ఉన్నాడు కదా, చిడితెల్లి రావాలి, నువ్వు రావాలి, త్వరగా. శ్రావణ మళ్ళీ ఈడేవుడు? అదే అన్నా, నాకు సిగరెట్ అలవాటు నేర్పించింది ఆడే, నాకు అమ్మాయిలు చూడడం నేర్పించింది ఆడే, నా చదువు సైడ్ ట్రాక్ వెళ్ళడం కారణం వాడే. అంటే ఆ ఎదవ పనికొచ్చే పని ఒక్కటి చేయడన్నమాట. వాడు గీతను ట్రై చేస్తున్నాడు. అందుకోసం గీత ఫ్రెండ్ అయిన కలని, వాడి ఫ్రెండ్ అయిన నన్ను ఇద్దరికి లింక్ పెట్టాడు. రే ఇదిగో మా వాడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి నేను లవ్ చేస్తుందిరా. ఓకే, తర్వాత రే పదరా పోదాం. రే ఆగరా, ఇప్పుడే మర్చిపోయి మాట్లాడుకుంటున్నాం. అంటే మీరు సెట్టా? అలా మేమిద్దరం సెట్ అయిపోయాం. కానీ నేను నీకు మాట చెప్పాలి. నువ్వంటే నాకు ఇష్టం అమ్మాయి, కానీ మీ ఇద్దరు ఇష్టపడడం నాకు నచ్చలేదు. శ్రావణ్ గడికి గీత నో చెప్పింది, బాలు గడికి సెట్ అయింది. అలా హ్యాపీగా సాగుతున్న మా లవ్ లైఫ్కి బ్రేక్ పడింది. అప్పుడే బ్రేకా? ఎందుకు? లవ్లో గొడవలు కామనే కదన్నా, కానీ దానివల్ల మా లవ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. నాకు చాలా ఇష్టం అబ్బాయి. నాకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మే, అందుకే మా అన్నేసి పెట్టి దుప్పుకొచ్చా, తీసుకో. స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ తెగ లవ్ చేసుకునే వాళ్ళం. సర్లే అని మళ్ళీ ట్రై చేశా, నో రిజల్ట్. అప్పుడు అమ్మ ఏమందో తెలుసా? డిస్టింక్షన్ ఏమొద్దా, నువ్వు మళ్ళీ ఫెయిల్ రా. మళ్ళీ ఫెయిలా? అయినా మనకి మామూలే కదా, నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చులే. మరి అమ్మకేం చెప్పాలి? కొడుకు మీద నమ్మకం వదలొద్దు అని చెప్పు. మరి మావయ్యకి? 1 single A4 sheet question paper can't decide my future అని చెప్పు. మరి నీకేం చెప్పాలి? నాకైతే హార్ట్లో బటర్ఫ్లైస్ వచ్చేలా ఐ లవ్ యూ అని చెప్పు. అంతా బాగానే ఉంది కదా, ఆ అమ్మాయి కూడా నువ్వు 10th ఫెయిల్ అని ఎంకరేజ్ చేసింది, ఇంకేంట్రా నీ బాధ? కానీ అప్పుడు అర్థమైందన్న, లవ్ అంటే ప్లెజర్ కాదు ప్రెషర్ అని. టార్చర్ అన్నా, చెప్పడం ఎందుకు, నువ్వే చూడు. డిలీట్ చేసావా? లేదే, అయినా నీకు తెలుసు కదా మనం ఎవరికి రిప్లై ఇవ్వమని చెప్పి. సొల్లు చెప్పకు. ఏయ్ నిజమే, అది నాకు ఫ్యాన్, నేను దాని మెసేజ్ ఎందుకు చూస్తాను? అయినా నేను నీకు కదా మెసేజ్ చేసేది. కాదు, దాని నెంబర్ పెట్టరా. నెంబరా? 7032744006. అంటే నంబర్ కూడా ఉందా? నువ్వు ఎవరి నెంబర్ అడిగావు? శ్రావణి. నేను హోమ్ నెంబర్ అడిగావు అనుకున్నానే. నేను దేన్నైనా క్షమిస్తాను గాని నువ్వు ఎవరికైనా మెసేజ్ చేసినా, ఎవరికైనా నీకు మెసేజ్ చేసినా ప్రాబ్లం మాత్రం దానికే. ఆగరా నువ్వు లైన్ లో ఉండరా. రే హోల్లో పెట్టేసిందిరా రే ఇప్పుడు ఎలా? హలో శ్రావణియా? శ్రావణి ఉప్పలిపాట. ఒసే దొంగ, ఎంత ధైర్యమే మావాడికి మెసేజ్ చేస్తావు? నీకు హాయ్ పెడతావా? ఎలా ఉన్నావా? మీ ఊరికి రావాలా? నీకు అసలు సిగ్గు లజ్జ లేదే? నా వాడేవాడు, నువ్వు అసలు ఆడదానివే కాదు, నువ్వు వాడదానివే కాదే, మంచిదానివే కాదు, నువ్వు చెత్త దొంగ నువ్వు. నీకు చాతబడి చేసేస్తా, నిన్ను పొడిచి అన్నా. ఎక్కడైనా అబ్బాయి అమ్మాయికి రెస్ట్రిక్షన్స్ పెడతాడు, కానీ ఇక్కడ తిను నాకు పెట్టిందన్నా. అసలు బుద్ధుందా? గర్ల్ ఫ్రెండ్ ఎలా చూసుకోవాలో నీకు తెలీదా? గర్ల్ ఫ్రెండ్ తో ఎలా బిహేవ్ చేయాలో నీకు ఫస్ట్ క్లాసెస్ తీసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రయారిటీయా అంటే? నువ్వెక్కడికి వెళ్ళినా ముందు నాకు చెప్పి వెళ్ళాలి. నువ్వు ఫస్ట్ పొద్దున లేవ్వంగానే నీ నోట్ నుంచి పలికే ఫస్ట్ పదం నేనే అయి ఉండాలి. నువ్వే సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ముందు నాకే తెలియాలి. ఈ పిచ్చి కాస్త పరాకాష్ఠకి చేరింది, నాలో సహనం నశించింది, నేను బర్స్ట్ అయ్యాను. ఏనాడైనా ఒక్క క్షణమైన హ్యాపీగా ఉండించావా? ఒక్క క్షణం
అదొద్దు ఇదొద్దు అలా చెయ్యి ఇలా చెయ్యి అది ఇది ఆడొద్దు ఈడొద్దు అని సావా కొడుతున్నావు కదే. నిజం చెప్పాలన్న ఫీలింగ్ కూడా చెడిపోద్ది. మనసులో ఇంత హీటెడ్ పెట్టుకొని పైకి నటిస్తున్నావు కదా, ఎలా నటిస్తున్నావు? ఎలా? నేనేం కొత్తగా చేయట్లే, నువ్వు చేస్తుందే నేను చేస్తున్నా. ఇంకా నా వల్ల కాదే ఈ యాక్టింగ్, ఇంక నేను చేయలేను. నీ మీద ప్రేమ ఉన్నాడు కన్నా బుజ్జి గోళ్ళంతా అవ్వా నా వల్ల కాదే. ఇలా లేని ప్రేమను ఉన్నట్టు నేను యాక్టింగ్ చేయలేనే, ఇంకా లేదే లేదు. పీక మీద కత్తి పెట్టి ప్రేమ పాట పాడమన్నట్టుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత నేను నీతో కలిసి ఉండడం వేస్ట్. నీకు నచ్చినట్లే విడిపోదు. లెట్స్ బ్రేకప్. ఈ చిన్న గొడవలకే బ్రేకప్పా? ఇది బ్రేకప్ లాంగ్ గ్యాప్ అర్థం కాక ఊర్లో చిన్న చిన్న చిలక కొట్టుళ్ళు చేశా. ఆటగాడు మేము లవ్లో ఉన్నప్పుడు 2 పిలకలు, స్కూల్ డ్రెస్సు, లంగావని. అదే బ్రేకప్ తర్వాత ఎలా రా ఈ అమ్మాయికి బ్రేకప్ చెప్పావు అనుకునే అంత రేంజ్లో రీఎంట్రీ ఇచ్చిందన్న. నేను కూడా సెకండ్ ఛాన్స్ అనుకుని మళ్ళీ ఇంప్రెస్ చేద్దామని స్టార్ట్ చేశా. ఐ మీన్ అదే లవ్ స్టార్ట్ చేశా. అప్పుడు అర్థమైంది పాప స్కూల్ టీచర్గా చేస్తుందని. 10th ఫెయిల్ అయిన నాకు ఎవరూ టీచర్ జాబ్ ఇవ్వరని స్కెచ్ చేసి స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. నా ప్రయత్నాలు ఏవో నేను చేసుకుంటున్నాను, అది మీరు చూశారు. కానీ పాప సైడ్ నుంచి నో రెస్పాన్స్. నా లవ్స్ కదా. ఎవరా లవరు? ఎవరికి లవరు? ఎవరా లవరు? ఎవరికి? అదేంటి మన ఇద్దరు లవ్స్ కాదా? నీకెందుకు? నేను మాత్రం మీకు లవ్సే. పిల్లలున్నారు, డీసెన్సీ లేకపోతే ఓకేనా? నీకో తండం. ఇంకెలా కాదు, బర్త్డే రోజు ఇంప్రెస్ చేద్దామని నానా సంకలనాకి రేబా డబ్బులురా కేక్ కట్ చేపించి మళ్ళీ లవ్లోకి వెనక్కి తీసుకొద్దాం అనుకుంటే ఈలోపు అది వేరే కేక్ కట్ చేసి ఇంకోటి తినిపించింది. అబ్బో అది చూసి హట్ అయ్యాను నేను. పిచ్చి పిచ్చి పిచ్చోడ్లో ఏడ్చానన్నా. దా కూర్చో. ఏడ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే పాపకి వాడు ప్రపోజ్ చేస్తే నో చెప్పిందని. నీకోటి చెప్పాలి, కొంప తీసి ఆ అమ్మాయి నేను కాదు కదా. నువ్వే. సర్లే వెళ్ళి మాట్లాడదాం అనుకునే లోపు వచ్చి లాగి పెట్టి కొట్టి వెళ్ళిపోయిందన్నా. అమ్మాయి ఎందుకు కొట్టిందని తన ఫ్రెండ్ అడిగితే అది సీరియల్ డైలాగ్ లేసి లాగ్ చేసి లాస్ట్కి నిజం చెప్పింది. దేనికైనా లిమిట్ ఉంటుంది రాజు, అది నువ్వు క్రాస్ చేసేసావు. అందుకే నేను పోలీసులకు కాల్ చేశాను. అంటే వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ ఎవ్వడు అడిగిన దానికి ఆన్సర్ చెప్పడేంట్రా? అసలు నేనేం చేశాను? నువ్వు చేసిన పని నాకు చెప్పాలన్నా నోరు రావట్లేదురా. ఆడుకుంటున్నారు కదా మీరు, కామెడీస్ ఏమైనా ప్లాన్ చేశారు కదా? నీ ఫ్రెండ్ చేత కాల్ చేపించావు కదా. నా ఫ్రెండా? ఒరే నువ్వేమైనా ఫోన్ చేసావా? లేదురా బాబు, నాకేం తెలియదురా బాబు. మరి ఇంకెవరు ఉన్నది? ఇంకొకటి మీ కాంటాక్ట్ నెంబర్ కూడా తెలీదు. ఇంతకు ఎవరు ఫోన్ చేశాడు మీకు? అన్నీ నువ్వే చేసి మళ్ళీ నాకేం తెలియదు అంటావేంటి? ఎవడ ఏం అర్థం కావట్లా. ఏమైంది? నేను చేయలేదంటే తను నమ్మదు. ఎవరు చేశారో తెలీదు. మరి ఇంకెవరు చేస్తారా? మీ ఇద్దరు పిక్స్ నీ దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర ఉంటాయి? అవును కదా. ఇప్పుడు ఇది చూడన్నా. ఒసే అది ఏఐ పిక్ అంటనే. తెలుసు, మరి అయినా వాడు చేసిన తప్పే కదా. దయా చేశాడంట. నేను నమ్మను. ఏ దయాన్ని లవ్ చేస్తున్నావా? నీకేమైనా పిచ్చా? నీకు తెలీదా? ఏమో, దయానే చేస్తుండొచ్చేమో. నాకు జాబ్ ఇప్పించిందే వాడు నా హ్యాపీనెస్ చూసుకుంటాడు. లవ్ చేస్తున్నాడు కాబట్టే అనుకోవచ్చు కదా. వాడు చిల్, అంత సీరియస్గా ఆలోచించడు.
వాట్ ఎడ్యుకేటెడ్. వాడలా చీప్ ట్రిక్స్ అసలు చేయడు. ఏమో చేసుండొచ్చేమో. సరే కొంచెం గ్యాప్ ఇస్తావా? మాట్లాడుతూనే ఉన్నావు. అది ఓకే కానీ ఈ టైంలో అడగడం తప్పే. రాజుది నీది లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నా. నీకు అసలు టైమింగ్ సెన్స్ ఉందా? అసలు ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ బాధపడుతుంటే నీకు నా స్టోరీ తెలుసుకోవాలనుందా? అరే ఈ టైంలోనేగా నువ్వు బయటికి చెప్తే నీ బాధ పోతుంది, నువ్వు రిలీఫ్గా ఫీల్ అవుతావు. నేను బానే ఉన్నాను. ఇప్పుడే కదా బాధపడుతున్నా అన్నావు. నీ ప్రాబ్లం ఏంటి? నీ స్టోరీ కావాలి. నీకు అనవసరమైన టాపిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. కాదు, క్యూరియాసిటీ. నీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను స్టోరీ చెప్పాలా? కాదు, నువ్వు ఇచ్చిన వార్నింగ్కి వాడిని పక్కకి కూడా రాడు. నీ అంతటి నువ్వు వెళ్తే గానీ వాడు రాడు. షూర్ వాడు రాడు, నాకు తెలుసు. మరి ఇంకేంటి, స్టార్ట్ చేయి. చెప్పు, నీ బాధను పోగొట్టుకో. ఇప్పుడు నాకంత టైం లేదు. నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను వదిలే. మొత్తం చెప్పకపోని కొంచెమైనా చెప్పు. నువ్వు వదలవా? ఛాన్సే లేదు. నసరా బాబు. నువ్వేమనుకున్నా పర్వాలేదు, నాకు మాత్రం చెప్పాలి. నాకు చెప్పాలని లేదు. నువ్వు సేమ్ రాజుగారిలాగే బిహేవ్ చేస్తున్నావు. నీకు అర్థమవుతుందా? చిచ్చి, నాకొక విషయం తెలుసుకోకపోతే నైట్ నిద్ర పట్టదు. పైగా నువ్వు ఎప్పుడో చెప్తా అన్నావు, ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చావు. పైగా మీ ఇద్దరికి బ్రేకప్ కూడా అయిపోయింది. నేను అర్జెంటుగా మీ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి. ఏం మాట్లాడవేంటి? ఒసే నిన్నేనే, ఏం మాట్లాడవేంటి? మాట్లాడవే బాబు. నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్. నేను ఈ స్కూల్ కూడా మానేస్తున్నాను. నీతో ఉన్నా వాడితో ఉన్నట్టే ఉంది నాకు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? నేను నీ ఫ్రెండే కదా. నాకు మాత్రం ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా. నీకు కూడా తెలుసది. నువ్వు మా అమ్మలా ఉంటావని చెప్పాను కదా. ఇప్పుడు ఏంటి? కనీసం ఎందుకు బ్రేకప్ అయిందో చెప్పు. ఫస్ట్ టైం నిన్నెందుకు లవ్ చేస్తున్నానని లైఫ్ లాంగ్ బాధపడేలా చేస్తున్నావు నువ్వు. ఇప్పటికన్నా రియలైజ్ అవ్వే, నేను ఆల్రెడీ అయిపోయాను. ఇంకా లైఫ్లో నీ మొహం నాకు చూపించు. మంచిది, థ్యాంక్ యూ. సేమ్ డైలాగ్ కావాలంటే రికార్డ్ పెట్టుకుని రిపీట్ మోడ్లో విను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చేయండి. అసలు నీకు నాకు ఏమైనా సంబంధం ఉందా? రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వు. ఎలా పడితే అలా మాట్లాడుకు. నువ్వు ఎత్తనం ఏంటి రెస్పెక్ట్? నువ్వు ఇచ్చేలా చేస్తున్నావా? సాగదేతను మ్యాటర్ ఏంటో చెప్పి అర్జెంట్ కాల్ చేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మన ఫొటోస్, మెసేజెస్, ఎవ్రీథింగ్. నీకు నాకు సంబంధించింది ఏమున్నా అన్ని డిలీట్ చేసేయ్. చేసుకో. నీ ఫోన్ నేను ముట్టుకోను. మళ్ళీ మేము డిలీట్ చేసామో లేదో కన్ఫర్మేషన్ కోసం చెక్కింగ్ అదంటే నా వల్ల నచ్చదు. అర్జెంటుగా తీసుకుని క్లియర్ చేసుకో.
ఛీ, నీ ఫోన్లో కూడా నా ఫొటోస్ ఉన్నాయి, కొంచెం డెలిట్ చేయవా? మొత్తం ఓకే సార్, ఆల్ క్లియర్. ఓ, పోలీసులు వస్తున్నారు కదా, వెయిట్ చేయా. ఎవ్రీ మంత్ శాలరీ వచ్చే టైంకి ఎప్పుడు రేజ్ అయ్యే క్వశ్చన్, ఈ మంత్ ఈ డబ్బులతో ఏం చేయాలని. ఎప్పుడులానే గోల్డ్ స్టాక్స్ ఇలా కాకుండా ఈసారి నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ హైదరాబాద్ పోచారంలో 2 BHKs జస్ట్ 65 lakhs ఆల్ ఇంక్లూజివ్స్తో వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ, క్లబ్ హౌస్, జిమ్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ఏరియా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది నాకు ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మంచి లొకాలిటీ అండ్ వాల్యూ గ్యారంటీడ్. నేనైతే ఈ రోజే సైట్ విజిట్ ప్లాన్ చేస్తున్నాను. మీరు కూడా తొందరగా ప్లాన్ చేయండి, ఎందుకంటే ఈ ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ కొంత టైం పీరియడ్ వరకు మాత్రమే. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్, చెక్ చేయండి.